అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 28వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము జయము ఇచ్చువాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనమందు ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉన్నవాడై ఉన్నవాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. 430 సంవత్సరములు ఐగుప్తు దేశం నందు బానిసలుగా ఉన్న ఇజ్రాయేళ్ల చేతుల్లో ఎట్టి యుద్ధాయుధములు లేకుండెను. ఫరోను అతనికి సైనికులను ఎదిరించి నిలబట్టుకు ఎట్టి అవకాశము లేకుండెను. బలమును లేకుండెను. భయంకరమైన బానిసత్వం నందు చేతకాని వారైన పరిస్థితుల యందు బహు దౌర్భాగ్యులై ఉండేను. ఓటమిని తలంచుచు ఓటమి యందు జీవించుచు ఉండిపోయిరి. ఫరో అయితే బహు గొప్ప సైన్యమును కలిగిన వాడై ఉండేను. అతనికి ఆలోచన చెప్పుటకు విస్తారమైన మాంత్రికులు ఉండేను. అతన్ని ఎదిరించి నిలబట్టుకు గాని యుద్ధము చేయుటకు గాని ఇజ్రాయేలీయులకు వీలు కాకుండేను. అయినను వారికి జయమును ఇచ్చుటకు ప్రభువు చిత్తము గలవాడై ఉండేను. వారు ఐగుప్తు నుండి విడుదల పొందుటకు ఎలాగూ యుద్ధము చేయవలెను. అవును, ప్రభు వారికి అనుగ్రహించిన యుద్ధాయుధము పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమే. ఆ యుద్ధాయుధము 2 అంశములను జరిగించెను. ఒకటి, ఇజ్రాయేలీయుల కుటుంబముల అంతటిని కప్పి కాపాడెను. ఏ ఇంట యందు గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడెను అక్కడ సంహారపు దూత ప్రవేశించలేకపోయాను. అదే సమయం నందు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడని ఇండ్లలోని మనుషులలోను మృగ జీవరాశులలోను తొలుచూలు అయిన వాటిని సంహరించెను. అవును, గొర్రెపిల్ల అయిన వాని రక్తము మనలను కాపాడుటతో పాటు మనకు గొప్ప బలము గల యుద్ధాయుధముగా ఉన్నది. మన యొక్క యుద్ధాయుధములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మనం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. మీకు విరోధముగా లేచి ఉన్న పరులు ఎవరు? మీకు విరోధముగా ఉన్న సమస్త శత్రువులపై యేసుని రక్తము జయము అని చెప్పి ఆయన యొక్క శక్తిగల రక్తమును అగ్నిగా చల్లుడి. అప్పుడు బంధకములన్నీ తెంచివేయబడును, వ్యతిరేకతలన్నీయును మరుగైపోవును. ఏ ఒక్కరు ఎదిరించి నిలబడలేకున్నట్లు వాక్శక్తి చేతను బలము చేతను ప్రభు మిమ్ములను నింపి వాడుకును. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడట మాత్రము కాక వారు ఇజ్రాయేలీలను దోచుకుని బంగారపు ఆభరణములతోనూ వెండి ఆభరణములతో కూడాను సంతోషముగా బయలుదేరిరి. 430 సంవత్సరముల దీర్ఘకాలపు బానిసత్వము పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత ఒకే దినమునందు అంతమొనర్చబడెను. దేవుని బిడలారా, ప్రతి పాపపు అలవాట్ల యొక్క బానిసత్వములను యేసుక్రీస్తు తన యొక్క రక్తము చేత విరిచి మనలను విడిపించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. నేటి ధ్యానమునకై దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోబు గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.